నాకు పెన్షన్ రావట్లేదు. గడప గడపకి వైఎస్ఆర్ దీంట్లో భాగంగా ఈరోజు 10వ వార్డు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయిన తిరుమలశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ 10వ వార్డు గడప గడపకి వైఎస్ఆర్ తిరుగుతూ ఉన్నాం. చూస్తే ఈ వార్డులో తిరుగుతూ ఉన్నప్పుడు చాలామంది పెన్షన్కి అర్హత ఉండి, అలాగే వృద్ధాప్య పెన్షన్కి అర్హత ఉండి రాలేదు అని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే వార్డు సమస్యలు చాలా చోట మురుగు పారటం లేదని, అలాగే దోమలు ఎక్కువగా ఉండేయని మనం చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడా కూడా అభివృద్ధి చేస్తున్నాం అని చెబుతున్నారే కానీ ఎక్కడా కూడా అభివృద్ధి జరగటా ఉన్నా. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ సిటీ నిర్మాణం అని చెప్పి ఇప్పటికి సుమారు 17 సార్లు ఇతర దేశాలకు వెళ్ళి ఆయన పర్యటన చేశారు. అలాగే వైజాగ్లో దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలతో MOU అని చెప్పి ఆ రోజు హడావుడి చేశారు. ప్రాక్టికల్గా ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడా కూడా ఏ కంపెనీ స్టార్ట్ చేసింది లేదు. స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంతవరకు ఏర్పడాల. అదే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ప్రాంతంలో పర్యటించినాక మరి అక్కడ ఉన్న రైతు బాధలతో కూడా మాట్లాడడం జరిగింది. గడప గడపకి వైఎస్ఆర్ సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం కోసం ఏమైతే చెప్పిందో అవి ఎంతవరకు అమలు జరిగినాయి అనే దాని మీద ఈరోజు గడప గడపకి వైఎస్ఆర్ ప్రోగ్రాంలో ప్రతి ఇంటిని టచ్ చేసి అడుగుతూ ఉన్నాం. తెనాలి మున్సిపాలిటీ సంబంధించి పర్టికులర్గా ఈ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చే నాటికి అప్పటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 40 కోట్ల రూపాయలు నిల్వ ఉంచామని చెబుతుంది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గారు మాత్రం 24 కోట్ల రూపాయలనే చెబుతా ఉంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చే నాటికి మున్సిపాలిటీ మిగులు బడ్జెట్లో ఉంది. ఈరోజు మున్సిపాలిటీ డబ్బుల్ని అప్పలంగా దొయ్యటమే కాకుండా అభివృద్ధి పేరుతో తెలుగుదేశం కార్యకర్తలు దోసుకుంటున్నారు. వీళ్ళకి మున్సిపల్ కమిషనరు ఎమ్మెల్యే సహకరించడం తప్ప ఇంకో పని లేకుండా పోయింది. మనం చూసే వార్డులో ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో గడప గడపకి వైఎస్ఆర్ తిరిగిన వార్డులు అన్నిట్లో దోమల సమస్య మీద ప్రతి మహిళమ్మ తల్లి చెబుతూనే ఉంది. దోమలు ఎక్కువైనాయి అని చెప్పి. ఇంకో పక్క కాలువల్ని ఒక పక్కేమో బీజేపీ సెంట్రల్ గవర్నమెంటు తెనాలకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం నిధులను మంజూరు చేస్తున్నామని చెబుతూ ఉంటారు. ఇంకో పక్కేమో తెనాల్లో సైడ్ కాలువల్ని రిపేర్ అని చెప్పి కూర్చొని రిపేర్ చేశారు. ఈ కాలువలో ఎంతవరకు పారుతున్నాయి అనే దాని మీద చూస్తే ఎక్కడా కూడా లెవెల్స్ లేకుండా వాటాలు లేకుండా అడావుడిగా చేసి బిల్లులు మున్సిపాలిటీ డబ్బును దోసుకోవటమే కాకుండా ఈరోజు వర్క్స్ అయిపోయినాక ఎంత బాధ్యతారహితం అంటే కాంట్రాక్టర్ దగ్గర నుంచి మున్సిపల్ వరకు బాధ్యతారహితంగా వర్క్ అయిపోతే రోడ్డు మీదే కంకర, రోడ్డు మీదే ఇసుక, రోడ్డు మీదే రాళ్ళు, చీకట్లో ఈ రాళ్ళు ఇసుక కంకర తగిలి వృద్ధులు రిక్షా వాళ్ళు సైకిల్ వాళ్ళు పడిన సంఘటన కోకొల్లము.
ఇది వాస్తవంగా జరుగుతుంది తెనాల్లో. ఇది వైఎస్ఆర్ పార్టీకి మేము ఎవరి మీద నిందేయటం కాదు. హెల్త్ ఆఫీసర్ కానీ, శానిటరీ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ తెనాల్లో అడుగుకి ఒక బోర్డు పెట్టారు, స్వచ్ఛ తెనాలి స్వచ్ఛ భారత్. అడుక్కో బోర్డుల మీద పబ్లిసిటీ మీద ఉన్న మీ విఘ్నత రోడ్ల మీద చూపించగలిగితే ఈ తెనాలి ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ప్రతిపక్ష పార్టీకి మేము ఇది ఆరోపణ చేయటంలా. ఈ తెనాలి మున్సిపాలిటీలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ, A1 మున్సిపాలిటీ, CRD పరిధిలో క్యాపిటల్ సిటీలో అనుసంధానమైన ఈ మున్సిపాలిటీకి పందుల పెంపకం శుభ్రంగా చేస్తున్న మున్సిపాలిటీ. తెనాల్లో నడి బొడ్డున ఏ రోడ్డుకైనా రండి, వైఎస్ఆర్ పార్టీ పందులను చూపిస్తుంది. పందులను నియంత్రించలేకపోతుంది మున్సిపాలిటీ. బాధ్యతారహితం కదా? ఎవరిని అడగాలి ఈ ప్రజలు? స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెనాలా అంటే, స్వచ్ఛ తెనాలి అంటే అర్థం ఏంటండి? దోమలు ఉండటం స్వచ్ఛ తెనాలా? రోడ్ల మీద పందులు తిరగటం స్వచ్ఛ తెనాలా? వర్కులు చేసే ఆ వర్క్ కంప్లీట్ అయిపోయినాక కంకరం బండరాళ్ళు రోడ్డు మీద రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళటం స్వచ్ఛ భారత స్వచ్ఛ తెనాలా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, తెనాల్లో ఆన్ పేపర్ అన్నీ ఇవి చేసాం అవి చేసాం అని చెప్పి పంపించుకొని సర్వేల ద్వారా లేకపోతే ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ చేశారని చెప్పి ఆన్ పేపర్లో చూపించి తెనాలి ఫస్ట్ వచ్చిందని చెబుతున్నారు. ఎవరికి కావాలా ఫస్ట్, సెకండ్, థర్డ్? రోడ్డును శుభ్రం చేయి, పందులు లేకుండా చేయి, దోమలు లేకుండా చేయి, ప్రజల అవసరాలను తీర్చండి, మురుకాలలో మురుగు పొయ్యేట్టు చూడండి. ఇది కదా ప్రజలు మెచ్చేది. ఇది కాకుండా కేవలం స్వచ్ఛ తెనాలి అని చెప్పి తెనాలికి 1వ నెంబర్ వచ్చింది అంటాడు. మరి అందుకే వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, గడప ప్రోగ్రాం ద్వారా సమస్యలను వెలికి తెస్తాం. ఈ ప్రోగ్రాం అయినాక అవినీతితో సహా ఎక్కడెక్కడ రోడ్లో ఏం జరిగింది, ఎక్కడ స్వచ్ఛ తెనాలికి ఎన్ని నిధులు మళ్లించారో కూడా మొత్తం తెనాలి ప్రజలకు తెలియజేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం.